ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న రాత్రి 6:30 తిరుపతిలోని 3 చోట్ల కూడా ఉచిత ఫ్రీ సర్వదర్శనం టోకెన్లు అనేవైతే దాదాపు 16,000 సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించింది విడుదల చేశారు. గతంలో రాత్రి 9 గంటలకి, కొన్ని రోజుల తర్వాత 8 గంటలకి విడుదల చేశారు. ఆ తర్వాత 7 గంటలకి విడుదల చేశారు. నిన్న భక్తులు ఎక్కువ మంది ఉండేసరికి సాయంత్రము 6:30 టికెట్లు అయితే విడుదల చేయటం జరిగిందండి. దయచేసి భక్తులంతా రాబోయే వేసవి సెలవుల్లో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య స్లోగా పెరుగుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాతే క్యూ లైన్లో ముందుగానే వచ్చి నించోడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో రాత్రి 6 గంటల తర్వాత నించుంటే మీకు ఖచ్చితంగా టికెట్లు 1 గంటలో దొరుకుతాయి. అలాగే ఈరోజు ఎటువంటి టికెట్లు లేకుండా తిరుమల కొండపైకి వెళ్ళే వారికి దాదాపు 15 గంటలు దర్శనం పడుతుంది అని టీటీడీ వారైతే మనకి చెప్పడం జరిగింది. డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనానికి ఏ టికెట్ లేకుండా వెళ్ళే వారికైతే ఈరోజు 15 గంటలు పడుతుందని అయితే మనకు అందుతున్న సమాచారము. ప్రస్తుతానికైతే లైన్ అనేది ATGH బయట ఉన్నది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఈ రోజుకి సంబంధించి సర్వ దర్శనము, శ్రీవారి నడక మార్గం టోకెన్లు పూర్తిగా అయిపోయాయి. అయితే ఎవరైతే కనుక అలిపిరి నడక మార్గంలో రావాలి అనుకుంటున్నారో దయచేసి వాళ్ళంతా ఒకరోజు ముందుగానే రండి. ఎందుకు అంటే ప్రస్తుతము అలిపిరి నడక మార్గం వాళ్ళకి దర్శనం టోకెన్లు అంటూ సపరేట్గా ఇవ్వటం లేదు. ఒకరోజు ముందుగా వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీరు నేను చెప్పినటువంటి ఈ 3 చోట్ల విష్ణు నివాసం అయినా, భూదేవి కాంప్లెక్స్ అయినా, శ్రీనివాసంలోనైనా తీసుకోండి. ఈ టోకెన్లు మీరు యూజ్ చేసుకొని చక్కగా మరుసటి రోజు అలిపిరి నడక మార్గంలో మీ మొక్కులు అయిపోయిన తర్వాత నడుచుకుంటూ ఆ టికెట్తో మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ శ్రీవారి నడక మార్గం వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు సంతోషంగా ఏ రోజు కోట ఆ రోజుకి విడుదల చేస్తారు కాబట్టి ఉదయము 6 గంటల నుంచి మీరు వచ్చినట్లయితే దాదాపు రోజుకి 4 నుంచి 5,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు నడక మార్గము శ్రీవారి మెట్టు వారికైతే ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్క్రీన్ పైన నేను మీ అందరికీ క్లియర్గా జూను, ఆగస్టు నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదల ఎప్పుడు అవుతుందో కూడా పెట్టడం జరిగింది. ఇక రేపటి వరకు ఉదయం 10 గంటల వరకు కూడా మీకు ఆగస్టు నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అవకాశం ఉన్నది. తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మిగతా అన్నీ కూడా మీకు వెంటనే ఇంకా రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఏవైనా ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఎటువంటివైనా మీరు కావాలి అనుకుంటే తప్పకుండా బుక్ చేసుకోగలరు. కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోలు పెడతాను, అడగండి. బుకింగ్లో మీకు ఏదైనా వచ్చినా రాకపోయినా అడగండి, తప్పకుండా నేను పెట్టడం జరుగుతుంది. జూన్ నెల వాళ్ళైతే టికెట్లు అయిపోయాయి, జూలై వాళ్ళకు కూడా అయిపోయినాయి. కేవలం హోమం టికెట్లే ఉన్నాయి. జూన్ వాళ్ళు ఈ నెల 26 ఉదయం 10 గంటలకు దయచేసి మీరు హోమం టికెట్లు బుక్ చేసుకొని 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగేనా అండి? అలాగే రూములకు సంబంధించి కూడా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగగలరు. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. ఉదయము 6 గంటల నుంచి 8 గంటల లోపల CRO ఆఫీస్లో ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రోజుకి 2,000 మందికి రూములు వస్తాయి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. ఒకసారి చూడండి, ఇక్కడ అన్నీ నేను రూములు, టికెట్లు, ఫ్రీ దర్శనానికి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే నిన్నటి రోజు చూడండి, ఇక్కడ 79,003 మంది దర్శనం చేసుకున్నారు. 33,140 మంది తలనీలాలు ఇచ్చారు. భక్తుల సంఖ్య స్లోగా పెరుగుతుంది. గతంలో అంటే ఈ ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల కాస్త జనికారు, భయపడ్డారు. ఇప్పుడు ఏం భయపడట్లా, చక్కగా వచ్చేస్తున్నారు. రండి మీరు కూడా, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏవైనా డౌట్లు, టికెట్ ఉన్నా లేకపోయినా రాబోయే జూలై వరకు కూడా అన్ని బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.